హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 97. విశిష్టతో నేను ప్రేమించిన అమ్మాయి కనిపించింది విషి. నువ్వింక నా మీద హోప్స్ పెట్టుకొని సింగిల్గా ఉండకు, మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అని అన్నాడు రుద్ర. ఆ మాటతో కోపంగా లేచి నుంచుంది విశిష్ట. ఆమె ఎందుకు అలా చూస్తుందో అర్థం కాని రుద్ర, వాట్ హ్యాపన్ విషి అని అడిగాడు. నథింగ్ హ్యాపన్ బావా. అంటే ఇన్ని రోజులు నేను నీకోసం వెయిట్ చేసిందంతా వేస్టేనా అని అడిగింది విశిష్ట. నేను వెయిట్ చేయమని నీకెప్పుడు చెప్పలేదు విషి. నీకు 4 ఏళ్ల క్రితమే చెప్పేశాను కదా. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, తను మిస్ అయ్యింది. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను. చైర్మన్ పదవి కన్నా నాకు ఆ అమ్మాయే ముఖ్యమని. కానీ నువ్వే వినలేదు అని అన్నాడు రుద్ర. నువ్విలా మాట్లాడడం కరెక్ట్ కాదు బావా. ఇన్ని రోజులు నీకోసం వెయిట్ చేసిన నన్ను ఇలా సింపుల్గా తీసిపడేయటం నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ హార్ట్ మీద చెయ్యి వేసుకొని ఏడుపు ముఖంతో అంది విశిష్ట. ఆమెను వింతగా చూస్తూ, విషీ, డోంట్ బీ చైల్డిష్. సరే, ఇంతకీ ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? ఆమె మాటల్ని లైట్ తీసుకుంటూ అడిగాడు రుద్ర. చేసేదేముంది బావా, ఒక నరసింహ సినిమాలో రమ్యకృష్ణలాగా, ఇంద్ర సినిమాలో ఆర్తి అగర్వాల్ లాగా, బాలయ్య బాబు సినిమాలో సోనాలి బెంద్రేలాగా నీ మీద పగ సాధించేస్తాను అంతే. అంతకుమించి ఇంకేం చేస్తాను అని డ్రామాటిక్గా అంది విశిష్ట. ఆ మాటతో ఆమెను పైనుండి కింది వరకు చూసిన రుద్ర, అక్కడితోనే ఆగుతావా, లేక అదేదో సినిమాలో ప్రభుదేవ వెంటపడే కోవై సరళగారిలాగా నువ్వు కూడా వెంటపడతావా అని అడిగాడు. బావా, నన్ను మరీ అంత కమెడియన్ చెయ్యకు. నేను విలన్ క్యారెక్టర్ బావా, నేను విలన్ క్యారెక్టర్ అని కళ్ళను బయటకు వచ్చేలా పెట్టి వేలు చూపిస్తూ అంది విశిష్ట. ఆ మాటతో, అవునవును, ఇండస్ట్రీలో అంతా అదే అనుకుంటున్నారు. ఆర్టిస్టులు ఎవ్వరూ విలన్ క్యారెక్టర్స్ చేయలేకపోతున్నారంట. నువ్వు వెళ్తావా అని అడిగాడు రుద్ర. మూవీస్ మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు బావా. సో ఇప్పటి వరకు ఉన్న ఆర్టిస్టులకే ఆ ఛాన్స్ ఇద్దాంలే అని అంది విశిష్ట. చాలే నీ డ్రామాలు. ఒక్క క్షణం నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి నువ్వెలా యాక్సెప్ట్ చేస్తావోనని కొంచెం టెన్షన్ పడ్డాను అని అన్నాడు రుద్ర. నిజానికి ఇదంతా యాక్సెప్ట్ చేయడం కొంచెం కష్టమే. కానీ నేను లవ్ చేసిన బావ కదా. నువ్వు హ్యాపీగా ఉంటానంటే నేనెందుకు కాదంటాను, నేనెందుకు అడ్డుకుంటాను? సరే కానీ చెప్పు, ఎక్కడ దొరికింది నీ ప్రేయసి? నాకెప్పుడు చూపిస్తున్నావు అని అడిగింది విశిష్ట. మొన్నే కనిపించింది, అందుకే ఇటలీ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. తనిప్పుడు మరొకరికి శ్రీమతిగా ఉంది. తనని తిరిగి నా ప్రేయసిగా తీసుకొచ్చి ఆ తర్వాత శ్రీమతిగా చేసుకోవాలి అని అన్నాడు రుద్ర. ఓ, అయితే చాలా పెద్ద ప్రాసెస్ ఉందన్నమాట అంది విశిష్ట. అవునవును, సరే గాని నేను ఆ ప్రాసెస్లో ఉంటాను, నువ్వు వెళ్ళి బిజినెస్ చూసుకుంటావా అని అడిగాడు రుద్ర. అంత లేదు, నేను కూడా నీతో పాటు ఇక్కడే ఉంటాను అని అంది విశిష్ట. లేదు విషి, ఎక్కువ రోజులు ఇద్దరం ఇక్కడే ఉంటే కంపెనీ ప్రాబ్లమ్స్లో పడుతుంది. నా మాట విని వెళ్ళి నువ్వు అక్కడ కంపెనీ చూసుకుంటే నేనిక్కడ ప్రశాంతంగా నా పని చేసుకుంటాను అని అన్నాడు రుద్ర. ఆ మాటతో అని కాసేపు ఆలోచించి, సరే అయితే ఒక 2 డేస్ ఉండి వెళ్తాలే అంది విశిష్ట. ఈ 2 డేస్ మాత్రం ఎందుకు? రూమ్లో కూర్చొని టైంకి తిని నిద్రపోవడానికా? అదేదో ఇండియా వెళ్ళే చేయొచ్చు కదా అని అన్నాడు రుద్ర. అంటే ఈ 2 డేస్లో నువ్వు నాకు నీ ప్రేయస్కి కాబోయే భార్యని చూపించాలి, అందుకోసం ఉంటానంటున్నాను బావా అంది విశిష్ట. అలా అయితే నేను నీకు రేపు ఈవినింగే తనని చూపించేస్తాను, నువ్వు రేపు నైట్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసుకో అని చెప్పేసి ఛార్జింగ్ పెట్టిన మొబైల్ తీసుకోవడానికి పైకి లేచాడు రుద్ర. ఆ మాటతో, ఈ బావకు అస్సలు మైండ్ ఉందా? నేను ఇక్కడే ఉంటే బావకి హెల్ప్గా ఉంటాను కదా, అలా కాకుండా నన్ను అర్జెంటుగా వెళ్ళగొడుతున్నాడు. అక్కడ రిషి ఉన్నాడు కదా కంపెనీ చూసుకోవడానికి, నేనే వెళ్ళాలా ఏంటి అని అనుకుంది విశిష్ట. సరే సరే, మనసులో అనుకున్నవన్నీ చాలు కానీ వెళ్ళి పడుకో, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను, ఎర్లీ మార్నింగే కొంచెం బయటికి వెళ్ళాలి అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళిపోయాడు రుద్ర. దాంతో విశిష్ట కూడా రూమ్లోకి వెళ్ళి పడుకుండిపోయింది. మరుసటి రోజు రుద్ర మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బయటికి వచ్చాడు. అప్పటికే విశిష్ట రెడీగా బయట హాల్లో కూర్చొని ఉంది. ఆమెను చూసి కొంచెం ఆశ్చర్యపోతూ, ఏంటి అప్పుడే లేచావు? ఇంత త్వరగా లేవటం నీ డిక్షనరీలోనే లేదే. చూస్తుంటే ఎక్కడికో రెడీ అయినట్లున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు రుద్ర. ఆ ప్రశ్నలన్నీ విన్న విశిష్ట ఆశ్చర్యపోతూ, బావా, నువ్వు ఇన్ని ప్రశ్నలు కూడా వేస్తావా అని అడిగింది. ముందు నువ్వు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు
తన చేతికి వాచ్ పెట్టుకుంటూ అడిగాడు రుద్ర. ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తున్నావు బావా? తిరిగి అతన్నే ప్రశ్నించింది విశిష్ట. నేను బయటికి వెళ్తున్నాను. ఏ అని అన్నాడు రుద్ర. అదే ఏ బయటికి వెళ్తున్నావు అని క్లియర్గా అడుగుతున్నాను అని అంది విశిష్ట. ఆ ప్రశ్నకు ఆమె వైపు కొంచెం విచిత్రంగా చూసి, సహస్రని ఫాలో అవడానికే వెళ్తున్నాను. ఇప్పుడు చెప్పు, నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు రుద్ర. నేను నిన్ను ఫాలో అవడానికి వస్తున్నాను అని భుజాలెగరేసింది విశిష్ట. నువ్వు నన్ను ఫాలో అవడమేంటి? అంతగా పని లేకపోతే ఇండియా వెళ్ళొచ్చు కదా అని అడిగాడు రుద్ర. అబ్బా, అది కాదు బావా, నిన్ను ఫాలో అయితేనే కదా నాకు కాబోయే సిస్టర్ సహస్ర ఎలా ఉంటుందో నేను చూడొచ్చు. అందుకోసం ఇలా ప్లాన్ చేశాను అని భుజాలెగరేసింది విశిష్ట. అంటే ఇప్పుడు నువ్వు నాతో పాటు వస్తున్నానంటున్నావా అని నుదురు చిట్లించి అడిగాడు రుద్ర. అఫ్ కోర్స్ బావా, భలే క్యాచ్ చేశావు అని నవ్వుతూ రుద్ర చేయి పట్టుకొని బయటికి లాక్కెళ్ళింది విశిష్ట. రోజంతా ఇలా నా వెంట తిరుగుతూ ఉండగలవా నువ్వు అని అడిగాడు రుద్ర. ఆ మాటతో రూమ్లో ఉండి కూడా పెద్దగా నేను చేసే పనేమీ లేదు కదా బావా. ఇక్కడ ఈ రోజంతా నీతో టైం స్పెండ్ చేసి నైట్కి నేను ఫ్లైట్ ఎక్కేస్తానులే అని అంది విశిష్ట. చెబితే వినవు కదా, ఇలా డే అంతా నాతో పాటు తిరగటం నీకు విసుగ్గా ఉంటుంది అని అన్నాడు రుద్ర. అంటే నీకు కూడా తిరగడం విసుగ్గానే ఉంటుందా? ఆమె ముఖం చిన్నగా చేసి అంది విశిష్ట. నా లవర్ కోసం తిరిగితే నాకెందుకు చిరాగ్గా ఉంటుంది నవ్వుతూ అన్నాడు రుద్ర. మరి మా బావ కోసం తిరగడంలో నాకెందుకు చిరాకుంటుంది అంటూనే రుద్రని లాక్కెళ్ళింది విశిష్ట. ఆ తర్వాత ఇద్దరూ కలిసి లైట్గా కాఫీ తాగి అక్కడి నుండి వరుణ్ ఇంటిని వాచ్ చేయడానికి వెళ్లారు. మరోవైపు ఎర్లీ మార్నింగ్ నిద్రలేచిన వరుణ్ చుట్టుపక్కలంతా గమనిస్తూనే తన పని తాను చేసుకుంటున్నాడు. లేచిన దగ్గర నుంచి శ్వేతతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. శ్వేత కూడా వరుణ్కి కావలసినవన్నీ అక్కడ పెట్టేసి వెళుతుంది కానీ అతన్ని పలకరించలేదు. అది గమనించిన వరుణ్, అదేంటి, అయితే గీతే నేను కోపంగా ఉండాలి, అలాంటిది తను కోపంగా ఉంది, ఏం జరుగుంటుంది అని మనసులో అనుకున్న వరుణ్ మళ్ళీ బయటికి వెళ్ళి చూశాడు. ఎక్కడా రుద్రజాడ కనిపించలేదు. వీడు కూడా ఏంటో వేషాలేస్తున్నాడు. నిన్నటి వరకు ఇంటి చుట్టూ కాపలా కాసినట్లున్నాడు. నేను కనిపెట్టేశానని ఈరోజు ఇక్కడి వరకు రాకుండా ఉన్నాడా? లేదంటే సహస్ర ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఏమైనా కలుస్తాడా అని ఆలోచిస్తూ ఉన్నాడు వరుణ్. ఇంతలో దియాకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి బ్యాగ్లో పెడుతూ కనిపించింది శ్వేత. దాంతో శ్వేత అని పిలిచాడు వరుణ్. ఆ పిలుపుతో కళ్ళు మాత్రమే అతని వైపు తిప్పి ఏంటి అన్నట్లు చూసింది శ్వేత. ఈరోజు దియాని స్కూల్లో నేను డ్రాప్ చేస్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని అన్నాడు వరుణ్. ఆ మాటతో మాట్లాడానని లేకపోయినా కూడా శ్వేత మాట్లాడుతూ, నేను వెళ్లే దారిలోనే కదా దియా స్కూల్, నీకెందుకు ఇబ్బంది, అవసరం లేదులే, నేనే డ్రాప్ చేస్తాను అని అంది శ్వేత. మన పాపని మన స్కూల్లో డ్రాప్ చేసుకోవడానికి ఇబ్బంది ఏముంది శ్వేత? అయినా ఎందుకు ఉదయం నుంచి నువ్వు ముఖం అంత కోపంగా పెట్టుకున్నావు అని అడిగాడు వరుణ్. నేనేం కోపంగా లేను వరుణ్, నువ్వే కోపంగా ఉన్నావు, అందుకే నేను కూడా అలా ఉన్నట్లు నీకు కనిపిస్తుంది అని అంది శ్వేత. ఆ మాటతో సూటిగా ఆమెనే చూస్తూ, నాకేమీ కనిపించడం లేదు, నువ్వు అలాగే చేస్తున్నావు, రోజు నా చేతికి కాఫీ ఇచ్చేదానివి, అలాంటిది ఈరోజు టేబుల్ మీద పెట్టేసి వెళ్ళావు. ఇంతకుముందు టిఫిన్ కూడా అంతే, రోజు నన్ను పిలిచి పెట్టేదానివి, ఈరోజు నేను వచ్చి కూర్చునే వరకు కూడా పిలవలేదు, కూర్చున్నాక కూడా నా ముఖం వైపు కూడా చూడకుండా టిఫిన్ పెట్టేసి వెళ్ళావు అని కంప్లైంట్ చేస్తూ అన్నాడు వరుణ్. అదేం లేదు వరుణ్, నేనేదో ఆలోచనలో ఉండి అలా చేసుంటానులే, నేనేం కోపంగా లేను అంటూ దియాని రెడీ చేసి తనకు టిఫిన్ పెట్టడం మొదలుపెట్టింది శ్వేత. సరే, నువ్వు కోపంగా లేకపోతే మంచిదే, నాకు ఈరోజు దియా స్కూల్ వైపు పనుందిలే, సో తనని డ్రాప్ చేసి నేను వెళ్తాను, నువ్వు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపో అని చెప్పాడు వరుణ్. దాంతో ఇక ఆ విషయాన్ని పొడిగించడం ఇష్టం లేని శ్వేత కూడా ఓకే అని చెప్పి తాను రెడీ అవ్వడానికి వెళ్ళింది. ఆమె అటు వెళ్ళగానే, దియా బేబీ మన స్కూల్కి వెళ్దామా అని అడిగాడు వరుణ్. ఓకే డాడీ అంటూ తలూపింది దియా. ఆ తర్వాత పాపను తీసుకొని లంచ్ బాక్స్ తీసుకొని బయటికి వచ్చిన వరుణ్ మళ్ళీ చుట్టూ పరిశీలనగా చూశాడు. ఎక్కడా రుద్ర కారు కనిపించలేదు. చుట్టుపక్కల ఎవరింటి ముందు వాళ్ల కార్లు మాత్రమే పార్క్ చేసి ఉన్నాయి. ఇంటి ముందు ప్లేస్ లేని వాళ్ళు రోడ్డుకి సైడ్గా పార్క్ చేసి ఉంచారు, అవి మాత్రమే కనిపిస్తున్నాయి. దాంతో వీడిరోజు ఇక్కడికి రాలేదనుకుంటా, కారు కూడా కనిపించడం లేదు, బహుశా ఈవినింగ్ ఈఫిల్ టవర్ దగ్గర కలుస్తాడు కాబోలు అని అనుకున్న వరుణ్ దియాను తీసుకొని ముందుకు వెళ్ళాడు. ఆ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న కారు పక్క నుంచి తన కారును అప్పుడే ముందుకు కదిలించిన రుద్ర
తన పక్కనే ఉన్న విశిష్టతో, విషి, ఆ పాపను చూసావా అని అడిగాడు రుద్ర. యా బావా, తనని ఆ రోజు ఈఫిల్ టవర్ దగ్గర చూశాను కదా అని గుర్తు చేసుకుంటూ అంది విశిష్ట. ఎస్, షీ ఈజ్ మై డాటర్. తన ముఖమంతా వెలుగుతుండగా అన్నాడు రుద్ర. వాట్, తను నీ డాటరా అని ఆశ్చర్యంగా అడిగింది విశిష్ట. ఎస్, యాక్చువల్లీ సహస్ర నా దగ్గర నుండి మిస్ అవ్వడానికి ముందే తనకు 4 months ప్రెగ్నెన్సీ. సో తన కడుపులో ఉన్న ఆ బేబీనే ఇప్పుడు ఈ బేబీ నవ్వుతూ అన్నాడు రుద్ర. అబ్బో, నీ ప్రేయసి భార్య కాకముందే మమ్మీ అయిందన్నమాట. బాగుంది బావా. మరి ఆ పాపను తీసుకెళ్తున్న వాడెవడు అని అడిగింది విశిష్ట. వాడా, ఇప్పుడు వాడు నా ప్రేయస్కి భర్తగా ఉన్న ఒక బఫెలో అని అన్నాడు రుద్ర. ఓ, మరి ఈ బఫెలో నుంచి సహస్రాన్ని దియాని ఎలా తెచ్చుకుంటావు? ఆల్రెడీ అతని వైఫ్ అంటే తను వాడితో ఫిజికల్గా అంటూ ఆగిపోయింది విశిష్ట. ఆమె ఏమంటుందో అర్థం చేసుకున్న రుద్ర, హిట్స్ ఓకే విశిష్ట, అది నాకు పెద్ద మ్యాటర్ ఏం కాదు. నా సహస్ర మాత్రం నా దగ్గరికి రావాలి, తను లైఫ్ అంతా నాతోనే ఉండాలి అని అన్నాడు రుద్ర. అది విని, బావా, ఇప్పుడు నేను నీకోసం ఒక పాట పాడాలా అని అడిగింది విశిష్ట. ఆ మాటతో అయోమయంగా విశిష్ట వైపు చూశాడు రుద్ర. అదే బావా, రాజువయ్యా మహారాజువయ్యా అని పాట పాడినా అని అడిగింది విశిష్ట. ఆమె ఏమంటుందో అప్పుడు అర్థం చేసుకున్న రుద్ర, ఏ విశిష్ట, నీకు దెబ్బలు పడతాయి, నాతో కామెడీ చేయకు, ఇప్పుడు సహస్ర బయటకు వస్తుంది చూడు అని వరుణ్ ఇంటివైపు చూపిస్తూ అన్నాడు రుద్ర. ఓకే ఓకే, చూస్తున్నాను అని రుద్ర చూస్తున్న వైపే చూడడం మొదలుపెట్టింది విశిష్ట. అప్పుడే సహస్ర రెడీ అయ్యి తన బాక్స్ తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వస్తూ కనిపించింది. చూడు చూడు, తనే సహస్ర అని ఎగ్జైట్ అవుతూ చెప్పాడు రుద్ర. అతని ఎగ్జైట్మెంట్ చూసి, బావా, నీలో ఈ షేడ్స్ కూడా ఉన్నాయా, సూపర్ అని నవ్వుతూ సహస్రను చూడడం మొదలుపెట్టింది విశిష్ట. జీన్స్ ప్యాంట్, లైట్ కలర్ కాటన్ షర్ట్, ల్యాప్టాప్ బ్యాగ్, హెయిర్ లీవ్ చేసి షూస్ వేసుకొని బయటికి వస్తూ కనిపించింది సహస్ర. బాగుంది బావా, నీ డాటర్ మదర్ సహస్ర అని అంది విశిష్ట. ఆ మాటకి చిన్నగా బ్లష్ అయ్యాడు రుద్ర. అతనిలో ఈ 4-5 సంవత్సరాల నుంచి ఎప్పుడూ కనిపించని షేడ్స్ అన్నీ ఈరోజే విశిష్ట కనిపించడంతో ఆమెకు అంతా అయోమయంగా అనిపించింది. నిజానికి కొన్ని ఎమోషన్స్ విషయంలో ఎంతటి వాళ్ళైనా ఒకటే కదా. బయట ఎంత హుందాగా ఉన్నా ఎమోషనల్గా కొన్ని విషయాల్లో కంట్రోల్లో ఉండరు. ఆ విషయమే విశిష్టకు అప్పుడు అర్థమయ్యింది. సహస్ర తన కారులో ఆఫీస్కి స్టార్ట్ అయ్యింది. వెంటనే రుద్ర కూడా సహస్రని ఫాలో అయ్యాడు. అంటే బావా, ఇప్పుడు మనం తన వెనకే వెళ్ళి సహస్రని ఆఫీసులో డ్రాప్ చేస్తాం, మరి ఆ తర్వాత ఏం చేస్తాం అని అడిగింది విశిష్ట. ఆ తర్వాత మనిద్దరం దియా దగ్గరికి వెళ్దాం అని అన్నాడు రుద్ర. అంటే స్కూల్ దగ్గరకా, మనల్ని స్కూల్లోకి రానిస్తారా అని అడిగింది విశిష్ట. దాంతో, ఎందుకు రానివ్వరు, వచ్చేలా ఏర్పాటు ఆల్రెడీ చేసేసాలే అని అంటూ ముందు రోజు జరిగిందంతా విశిష్టకు చెప్పాడు రుద్ర. అంతా విన్న విశిష్ట, బావా, ప్రేమ గుడ్డిది చెవిటిదే కాదు, దాంతో ఏమైనా చేయిస్తుంది బావా అని ఏదో ట్రాన్స్లో ఆలోచిస్తూ అంది. ఆఫ్ కోర్స్ విశిష్ట, ప్రేమ ఏమైనా చేయిస్తుంది అని అన్నాడు రుద్ర. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూనే సహస్ర కారును ఫాలో అవుతూ ఉన్నారు. సహస్ర కారు స్లో చేస్తే వాళ్ళు స్లో చేస్తున్నారు. ఆమె స్పీడ్గా వెళ్తే కారు కూడా స్పీడ్గా వెళ్తోంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వెళ్తే రైట్ సైడ్ వెళ్తున్నారు. ఇంతలో సహస్ర ఓ చిన్న దారిలోకి కారు మళ్లించి కారు ఆపింది. ఇదేంటి, కారు ఇక్కడే ఆపింది, తన ఆఫీస్ ఇంకా రాలేదు కదా అని అనుకున్న రుద్ర ఆమె కారు దిగుతుందేమోనని చూస్తూ ఉన్నాడు. విశిష్ట కూడా అటే చూస్తుంది. అప్పుడే సహస్ర కూడా కారు దిగి విసురుగా డోర్ వేసి వాళ్ల కారు వైపే స్పీడ్గా నడుస్తూ కనిపించింది. ఇదేంటి, తను మన కారు వైపే వస్తుంది అని కంగారుగా అనుకుంటూ ఉండగానే సరాసరి వాళ్ల దగ్గరికి వచ్చి కారు డోర్ మిర్రర్ మీద ట్యాప్ చేసింది సహస్ర. దాంతో మాస్క్ వేసుకొని వెంటనే మిర్రర్ దించాడు రుద్ర. అతన్ని సీరియస్గా చూసిన శ్వేత వెంటనే అతని మాస్క్ను కిందకి లాగి, నువ్వేంటి నా వెంట తిరుగుతున్నావు అని అడుగుతూ అతని పక్కనే ఉన్న విశిష్టకి కూడా ఒక షార్ప్ లుక్ విసిరింది. ఆ చూపుకే కాస్త దడుచుకుంది విశిష్ట. నేనేం నీ వెంట తిరగడం లేదు, నా దారిలో నేను వెళ్తున్నాను, నువ్వే నా ముందు వెళ్తున్నావు అని అన్నాడు రుద్ర. ఏంటి, తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నావా? చూడు, నువ్వెవరో నాకు తెలీదు, నేను మ్యారీడ్, నాకు ఒక బేబీ కూడా ఉంది, ఎందుకు అనవసరంగా నా వెంట పడి నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని అడిగింది శ్వేత. నేను నీకు తెలుసా అని అడగలేదు కదా అని అన్నాడు రుద్ర.
ఇప్పుడు అది కాదు మ్యాటర్. నువ్వు నన్నెందుకు ఫాలో అవుతున్నావు అని అడిగింది శ్వేత. ఆ మాటతో ఎందుకంటే నువ్వు సహస్ర కనుక ఫాలో అవుతున్నాను అని అన్నాడు రుద్ర. అది విని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను సహస్ర కాదని. నా పేరు శ్వేత, వైఫ్ ఆఫ్ వరుణ్ అని చెప్పింది శ్వేత. ఆ మాటతో రుద్ర కోపంగా చూస్తూ నువ్వు శ్వేత అయితే అయ్యావు కానీ వైఫ్ ఆఫ్ వరుణ్ అని ఇంకొకసారి అంటే మాత్రం ముఖం పగిలిపోతుంది అని అన్నాడు రుద్ర. ఆ మాటతో అటు విశిష్ట ఇటు శ్వేత ఇద్దరూ ఉలిక్కి పడ్డారు. శ్వేత కోపంగా రుద్ర వైపు చూసింది. ఏంటా చూపు, కళ్ళు దించ కిందకి, నేనేమిక్కడ నీకు భయపడడం లేదు అని అన్నాడు రుద్ర. దాంతో శ్వేత కోపంగా పళ్ళు కొరుకుతూ బుల్షిట్, అసలు నీలాంటి వాడితో మాట్లాడడం నాదే తప్పు. బట్ ఒకటి చెబుతున్నా విను, ఐఎమ్ నాట్ సహస్ర. సో ఎవరో అనుకుని నా వెంటపడి నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి తన కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది. ఆమె వార్నింగ్ని గాలికి వదిలేసి మళ్ళీ ఆమెను ఫాలో అవడం మొదలుపెట్టాడు రుద్ర. ఇంతలో బావా, తనేంటి శ్వేత అంటుంది, నువ్వేమో తను సహస్ర అన్నావు కదా అని అర్థం కాకుండా అడిగింది విశిష్ట. ఆ మాటతో చిన్న స్మైల్ ఇచ్చి తను సహస్రనే, కాకపోతే ఇక్కడ శ్వేతలా ఉంది, అలా ఎందుకు ఉందో తెలుసుకోవాలి అని అన్నాడు రుద్ర. నువ్వు ఎందుకు తను శ్వేత కాదని సహస్రని అంత గట్టిగా నమ్ముతున్నావు? ఒకే మనిషి లాంటి మనుషులు ప్రపంచంలో చాలామంది ఉంటారంట కదా బావా అని అంది విశిష్ట. చాలామంది ఉండరు, మన పురాణాల ప్రకారం 7 ఉంటారు. కానీ మనం ప్రేమించిన వ్యక్తి ఎక్కడ ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. అలా అర్థం కాలేదంటే మనది లవ్ కాదని అర్థం. కాబట్టి ఇక్కడుంది శ్వేత కాదు సహస్ర అని నా మనసైతే నాకు గట్టిగా చెప్పేసింది. అందుకే తననే ఫాలో అవుతున్నాను అని అన్నాడు రుద్ర. అప్పుడే సహస్ర తన ఆఫీస్ పార్కింగ్లో కార్ పార్క్ చేసి లోపలికి వెళుతూ అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూసింది. దూరంగా రుద్ర కార్ ఆగి ఉండడం కనిపించింది. అది చూసి రుద్ర కూడా విండోలో నుంచి తల మాత్రమే బయటికి పెట్టి బాయ్ అని చెప్పాడు. దాంతో ముఖం తిప్పుకొని పళ్ళు పటపటా కొరుకుతూ ఆఫీసులోకి వెళ్ళిపోయింది శ్వేత. మరోవైపు దియాని స్కూల్ దగ్గరికి తీసుకువెళ్తున్న వరుణ్ పాపను మాటల్లో పెట్టాడు. దియా, నిన్న ఈఫిల్ టవర్ దగ్గర నీకు కనిపించాడు కదా రుద్ర, ఆ అంకుల్ నీకెలా తెలుసు అని అడిగాడు వరుణ్. ఆ మాటతో దియా కొంచెం కళ్ళు తిప్పి నిన్ననే చెప్పాను కదా డాడీ, 2 days బ్యాక్ ఆ అంకుల్ ఈఫిల్ టవర్ దగ్గర కనిపించారు, నేను మళ్ళీ ఆ అంకుల్ని నిన్న చూశాను అని అంది దియా. అంతేనా, ఇంకెప్పుడు ఆ అంకుల్ని చూడలేదా అని అడిగాడు వరుణ్. ఆ మాటతో నో డాడీ అని టక్కున అబద్ధం చెప్పేసింది దియా. దాంతో ఒక్కసారి కలిసినందుకే ఈ దియా రుద్రకి ఇంతలా ఎందుకు కనెక్ట్ అయింది అని ఆలోచనలో పడ్డాడు వరుణ్. ఇంతలో స్కూల్ రావడంతో దియాను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ఇక రుద్ర కూడా అక్కడ శ్వేత ఆఫీసులోకి వెళ్ళాక విశిష్టను తీసుకొని దియా స్కూల్ దగ్గరికి వచ్చి కార్ పార్క్ చేసి కిందకి దిగాడు. విశిష్ట కూడా మరోవైపు నుండి దిగుతూ ఓ, ఇప్పుడు కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వచ్చావా అని అడిగింది విశిష్ట. ఆల్రెడీ దియా స్కూల్లోనే ఉంది. ఈరోజు ఈ డాడీ వాళ్ళ మరదలు ఇద్దరూ దియాతో స్పెండ్ చేయొచ్చు, కమాన్ అంటూ లోపలికి వెళ్ళబోతుండగా అప్పుడే అతన్ని చూసి ఎక్స్క్యూజ్ మీ, అక్కడే ఆగండి అని సీరియస్గా వినిపించింది ఒక వాయిస్. ఆ మాటతో టక్కున అక్కడ ఆగిపోయాడు రుద్ర. ఆ తర్వాత ఏం జరగబోతుంది? దియాను రుద్ర కలుస్తాడా? శ్వేత రుద్రను కలవకుండా వరుణ్ అడ్డుకుంటాడా? తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.